ఉన్నాడో లేడో తెలియని వాడిపై భారం వేస్తున్నారు. గాలిలో దీపం పెడుతున్నారు. ఎవరో పిచ్చోడ్లా ఉన్నాడమ్మా. వెళ్దాం పదండి. అనగనగా ఓ తల్లి. ఆ తల్లికి 2 కూతుళ్ళు. ఒక కూతురికి మరణం, మరో కూతురికి జీవితం. ఒక జీవికి ప్రాణగండం, మరో జీవికి ఎలుకతో పిల్లాడే చెలగాటం. ఈరోజు జరుగుతుందో లేదో తెలియని కార్యం గురించి కంగారు పడుతున్నారు, కానీ 4 రోజుల్లో ఖచ్చితంగా జరిగే ఒక చావు గురించి తెలియడం లేదు. 4 రోజుల్లో చావా? ఎవరికి? ఆ పిచ్చివాడి మాటల్ని పట్టించుకోకుండమ్మా. మనం మాట్లాడుతుందంతా విని ఏదో వాగుతున్నాడు. లేదు తులసి, అతని మాటల్లో ఏదో మర్మం ఉంది. పరోక్షంగా మనల్ని హెచ్చరిస్తున్నట్టుంది. పద పద అడుగుదాం రా. స్వామి, 4 రోజుల్లో చావంటున్నారు. ఎవరికి? ఎవరికి రాసి పెట్టుంటే వారికే. మృత్యు నీడలు కారుమబ్బుల్లా కమ్ముకుంటున్నాయి. ఆ యమపాశం కోరలు చాచి ఆ జీవి కోసం వస్తోంది. ఆ చావుని ఆపడం నా తరమా, మీ తరమా? ఆట కదరా శివా, నీకు ఇది ఆట కదరా. తోలు బొమ్మలను చేసి ఆడుపిస్తావు ఆట. చావు పుట్టుకలు నీకు ఆట కదరా భవ, ఆట కదరా శివా. పుట్టుట నిజము, గిట్టుట నిజము. నట్ట నడుమ ఈ నాటకము. నీ ఆట కదరా శివా, నీ ఆటే కదా. అభం శుభం తెలియని అమాయకపు జన్మ తరాల నాటి కోపానికి బలి కాబోతోంది. నుదుటి రాత మారునా, చేతిగీత చెరుగునా. తులసి, ఈరోజు మంగకి తొలి రాత్రి.
అది జరిగితే మంగని శాపం వెంటాడుతుంది. 4 రోజుల తర్వాత ఒకరికి చావు వస్తుందని బైరాగి చెప్పింది మంగ గురించి అయ్యుంటుంది. ఈరోజు రేపు ఎల్లుండి ఆ 3 రాత్రులు జరిగితే 4వ రోజు నుంచి మంగ శాపగ్రస్తురాలే కదా తులసి. నా మంగని కాపాడుకోవాలి. ఇప్పుడే దానికి నిజం చెప్పేస్తాను. నువ్వు నా బిడ్డవని, నేను నీ కన్ను తల్లినని మంగకి నేను చెప్తాను. అమ్మా ఇప్పుడొద్దమ్మా. మంగకింకా మీపై కోపం తగ్గలేదు. ఈ సమయంలో చెప్తే అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. మరెలా తులసి? మంగని ఎలా కాపాడుకోవాలి? దాన్ని ఎలా బతికించుకోవాలి? పోనీ శోభనం అయినా ఆపమని నువ్వు మంగతో చెప్తావా? మంగ నీ మాట అయితే వింటుంది. చెప్తానమ్మా, చెప్తాను. నిజంగానే మంగ నా మాట వింటుంది. వెళ్ళు తులసి, వెంటనే మంగకు చెప్పి ఒప్పించు. వెళ్ళు వెళ్ళు. మంగా, అమ్మా గుడికొచ్చావా? అవును మంగా, నీకోసమే వచ్చాను. ఈరోజు మా తొలి రాత్రి కదమ్మా. ఏ ఆటంకం లేకుండా జరిపించమని మొక్కుకోవడానికొచ్చాను. వద్దు మంగా, ఆ మొక్కొద్దు. అమ్మా జైబాబుతో నువ్వు శోభన చేసుకోవద్దు. ఆ కార్యం జరగకూడదు. ఆపేయ్ మంగా, ఆపేయ్. నాతో ఇలా చెప్పమని స్వరూప మేడం పంపించారమ్మా. తన వల్ల కాక నిన్ను పంపించారా? నువ్వు చెప్తే నేను వింటానని, మా తొలి రాత్రి ఆపుతానని పంపించారా? నీ మంచి కోరి పంపించారు మంగా. నువ్వు నిండు నూరేళ్లు బ్రతకాలని పంపించారు. ఆవిడ మా మంచి కోరేవారే అయితే నన్ను ఆయన్ని ఎందుకు విడదీయాలని చూస్తారమ్మా? ఆవిడకి కావాల్సింది నా బతుకు కాదమ్మా. నేను బానిసగా ఉండడం కావాలి. తను చెప్పిన మాట వింటూ జీవితాంతం నేను ఊడిగం చేయడం కావాలి తనకి. అలా అనుకు మంగా. ఆవిడ నీకు కన్న తల్లి లాంటిది. లాంటిదే కాని కన్న తల్లైతే కాదు కదమ్మా. ఆవిడ నువ్వు కాదు కదా. తల్లి అంటే నీలా ఉండాలమ్మా. నిన్ను చూసి నేర్చుకోమని చెప్పు. పిల్లల్ని ఎలా సంతోషపెట్టాలో నీ దగ్గర పాఠాలు నేర్చుకోమని చెప్పు. ఒకప్పుడు నిన్ను హింసించి నాతో పనులు చేయించుకున్నారు. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను హింసించాలనుకుంటున్నారు. నా జీవితంలో సుఖం సంతోషం లేకుండా చేయాలనుకుంటున్నారు. నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అలాంటి ఆవిడ తల్లి ఎలా అవుతుందమ్మా? ఎన్ని జన్మలెత్తినా తను నాకు తల్లి కాలేదు. తల్లి లాంటిది కూడా కాలేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళి నా మాటగా చెప్పు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మా తొలి రాత్రి ఆగదు అని, పెట్టిన ముహూర్తానికి జరుగుతుంది అని. అవునమ్మా, ఆవిడ పంతాన్ని నేనెందుకు నెగ్గించాలి? ఇది నా జీవితం. ఆవిడకున్నది పంతం కాదే, పాశం. అవును, పాసమే, కానీ యమపాసం. ఆవిడ నా చావును కోరుకుంటుందమ్మా. నేను ఆయనతో కలిసి బ్రతకడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకే నన్ను చంపాలనుకుంటుంది. చాలా ఆపు మంగా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? తనని ఈ లోకంలో నీ మంచి కోరే వాళ్ళలో ఆవిడ ముందుంటారే, తను నాకన్నా ఎక్కువ.
సరేనమ్మా. తను నిజంగా నా మంచే కోరితే మా శోభనానికి అడ్డుపడొద్దని చెప్పు. మా ఆనందాన్ని సంతోషాన్ని ఆపొద్దు అని చెప్పు. నాకు నీకంటే ఎక్కువ ఎవరూ కాదు. ఆఖరికి దేవుడు కూడా నీ తర్వాతే. మా తొలి రాత్రి ఏ ఆటంకం లేకుండా జరగాలని ఆశీర్వదించమ్మా. లీవ్ పెట్టాల్సిన రోజు రేవ్ పెట్టావు. ఎక్కడైనా ఎంప్లాయీస్ ని బాసులు టార్చర్ పెడతారు. నువ్వేంటి చరి పని పని అంటూ నన్ను చంపుకు తింటున్నావు? ఇదంతా మీ మంచి కోసమే సార్. నిత్య నుంచి నన్ను దూరంగా తీసుకెళ్తున్నావు. ఇదే నువ్వు నాకు చేసే మంచి? దూరం అయ్యేది దగ్గర అవడం కోసమే కదా సార్. ఎప్పుడో రాత్రికి జరిగే శోభనం కోసం ప్రొద్దుటి నుండి మీరు మేడం గారిని చూస్తూ కూర్చుంటే థ్రిల్లే ఉంటుంది సార్. అదే ఆఫీసు పేరుతో ఈ 7-8 గంటలు మేడం గారికి మీరు దూరంగా ఉండి ఆ విరహాన్ని మీరు అనుభవించారనుకోండి, ఆ తరువాత మీరు కలుసుకునే క్షణాలు అద్భుత. ఇందుకే సార్ కొత్తగా పెళ్ళైన దంపతులను ఆషాఢం పేరుతో ఓ 1 రోజులు దూరంగా ఉంచేది. కొన్నాళ్ళు విడిగా ఉండి ఆ తరువాత కలుసుకుంటే వచ్చే సుఖం ఉంది చూశారు, అమృత గడియాలనుకోండి. అవునవును, అనుబంధం చెప్తున్నావు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ కదా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నిత్య, నిత్య నువ్వు ఏంటి ఎలా వచ్చావు? ఈ డ్రెస్ చేంజ్ ఏంటి? మెళ్ళో తాలేది? అవును, తనెవరు? అది నీతో ఒక విషయం చెప్పాలి. ఏ విషయం? అది నేను మా నువ్వే చెప్పు.
చెప్పు నిత్య, నువ్వు నేను 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 నిన్ను లవ్ చేస్తున్నాను జై. ఐ లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. ఈ మాట చెప్పడానికి ఎంత దూరం రావాలా? ఇంట్లోనే చెప్పొచ్చు కదా. అంటే అక్కడ అందరూ ఉన్నారని మేడం గారు మొహమాట పడ్డారేమో సార్. నీకు నాకు మధ్య ఇంకా ఈ మోమాటాలు మాట పట్టింపులు ఉన్నాయా నిత్య? మన మధ్య ఏ అడ్డుగోడలు లేవు జై. ఇది చెప్పడానికే వచ్చాను. ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి వచ్చేయండి. వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావడం మర్చిపోకండి. ఓకే బంగారం, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. బాయ్ బంగారం. మ్, పల్చరు. వెళ్ళొస్తాను మేడం. ఏం చేసావు నిత్య? జైతో ఏదో చెప్పాలని వచ్చి ఇంకేదో చెప్పావేంటి? ఏం చెప్పాలనుకున్నాను? మంగని చెల్లెలని. ఏం చెప్పాను? జైని లవ్ చేస్తున్నావు అని. నిజమే కదా, జైన్ నేను లవ్ చేస్తున్నాను. కానీ మంగని చెల్లెలు అని, మంగని కాపాడాలని ఏదేదో చెప్పావు. అది నా చెల్లెలని నాకిప్పుడు తెలిసింది. కానీ జై నా ప్రాణమని నాకెప్పుడూ తెలుసు కదా. చెల్లెలు కావాలా ప్రాణం కావాలా అంటే ప్రాణమే కావాలంటాను. ఆ ప్రాణమే లేకపోతే నేను బ్రతకలేను కదా. జైతో ఫస్ట్ నైట్ అయితే మంగ కూడా బ్రతకదు కదా. పోతే పోని, అక్క కోసం ఆ మాత్రం త్యాగం చేయలేదా? అయినా అది నా చెల్లెలు అంటే ఎందుకో నేను కనెక్ట్ కాలేకపోతున్నాను జో. మేం కలిసి కడుపులో పడుండొచ్చు, కలిసి పుట్టుండొచ్చు, కానీ కలిసి బతకలేదే. తనతో నాకు ఎలాంటి బాండింగ్ లేదే. అది నాకు పని మనిషిలాగే కనిపిస్తుంది. నవమాసాలు మోసింది కాబట్టే మా మామ్కి మంగ పట్ల ప్రేమ పుట్టుకొచ్చిందేమో. కన్నపేగు కడుపు కోత అని అదేదో అనింది కదా. అలాంటి ఫీలింగ్స్ నాకెందుకుంటాయి? మంగపై నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంకా చెప్పాలంటే ఇన్నాళ్ళు అది నా కోసం పుట్టిందనుకున్నాను. నాతో కలిసి పుట్టిందని తెలిసాక దానిపై నాకు ఏవేవో హక్కులు అధికారాలు వచ్చినట్టున్నాయి. నా కోసం దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు అనే ధైర్యం వచ్చింది. అది నా వస్తువు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. మరీ ఎంత మెటీరియలిజం నిత్య. తప్పదుగా మరి. లేకపోతే మంగకు జైన్ అప్పగించేస్తాననుకున్నావా? నెవర్. జై నాకే కావాలి. నాకు జైయే కావాలి. అర్థమైందా? జై నాకే కావాలి అంటే మంగకి వద్దు అని. నాకు జయ్యే కావాలి అంటే నాకు మంగ వద్దు అని. సో ఈ విషయాన్ని నేను ఇంతటితో మర్చిపోతున్నాను. నువ్వు కూడా మర్చిపో. మళ్ళీ సిస్టర్ సెంటిమెంట్ అని అదని ఇదని ఆయింట్మెంట్ పూయకు. పద. స్వామి, తొలి రాత్రి జరిపిస్తానని నీ సమక్షంలో నిత్యకు మాటిచ్చాను. మాట నిలిపే భారం నీదే తండ్రి. మా వంశాభివృద్ధికి అంకురార్పణ జరిగే ఈ శుభకార్యాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించు స్వామి.